చివరికి ఇంకో మాట చూసినా ఇలా పేపర్లలో మోడీ గారు మొత్తం మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారు దేశంలో అంట. ఇక మోడీ గారు అధికారంలో ఉండి 10 ఏళ్ళు అయింది. జరిగిన మత ఘర్షణలన్నీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే మీ ఇండియాకి పరోక్షంగా సహకరిస్తున్నటువంటి మీ మిత్రుల పాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణలు ఎన్నో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ దేశం ప్రశాంతంగా ఉంది గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో. మీలాగా హైదరాబాద్లో ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే హైదరాబాద్లో మత కల్లాలు చేసుడు భారతీయ జనతా పార్టీకి తెలియదు. మీరు కదా ఒక ముఖ్యమంత్రిని దించి ఇంకో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఆయన పెట్టాలనుకుంటే భాగ్యనగరంలో మత ఘర్షణలు చేసింది, మత చిచ్చులు చేసింది మీరు. ఇక మా జిల్లాకి వెళ్ళి ఇంకొక ఆయన ఉన్నాడు, జనాలు ఆయనను వదిలేస్తే ఆయన జనాల్ని వదిలేసిన అని చెప్తాడు. ఆయన చెప్తున్నాడు కింద రోడ్ అవతల ఉన్న గాంధీ భవన్లో కూర్చొని అర్ధగంట కింద చెప్తున్నాడు, ఊరూరికి బ్యాంకులు పెట్టిందంట ఇందిరమ్మ, ఊరూరికి బ్యాంకులు తెచ్చిందంట ఇందిరమ్మ. మండలాలనే సరిగా లేవు జగ్గారెడ్డి గారు, ఊరూరికి బ్యాంకులు రాలేదు. బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి 40 ఏళ్ళు అయితే ఒక్క గరీబోడు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా చూసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 500 రూపాయలు పెట్టి ఫ్రీగా, 500 రూపాయలు కూడా అవసరం లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 1 కాదు 2 కాదు 30 కోట్ల కొత్త జనధన ఖాతాల్ని పేద ప్రజలకు పంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అందుకని గాంధీ భవన్లో కూర్చొని జగ్గారెడ్డి నామినేషన్ల కాడికి వచ్చి రేవంత్ రెడ్డి ఒకటే పని పెట్టుకున్నారు. అప్పుడు కేసీఆర్, హరీష్, కేటీఆర్ పెట్టుకున్నట్టు ఒకటే దుకాణం రిధం రాసిచ్చిన కొద్దీ చదువుకుంటూ పోతున్నారు, నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్నికలలో ఓట్లు అవసరం ఉంటే ఓట్ల కోసం ఏం చెప్పాలో చెప్దాం రాండ్రి. 2000 4000 చేస్తా అని చేయలేకపోయినా నా తప్పైందేమో అని చెప్పు. మీకు 4000 ఇచ్చేందుకు ఖాళీ కుండలు ఉన్నాయి, కానీ నేను 4 లక్షల జీతం 5 నెలల నుంచి తీసుకున్నా, నాది తప్పే అని చెప్పు. నరేంద్ర మోడీని పెద్దన్న అని కేంద్రంకి వెళ్ళి 20-25 వేల కోట్ల లోన్లు తెచ్చుకున్నా ఈ 5 నెలల్లో అని ఒప్పుకో. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో లేకపోతే నా గవర్నమెంట్ 2 నిమిషాలు కూడా నడవది, ఆఖరికి నా కార్లో పోసే పెట్రోల్ కూడా పైసలు ఉన్నాయని ఒప్పుకో. పగటి కలలు కానన్నా జీవన్ రెడ్డి అంటే వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయిందంటే అప్పుడే. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేనే వద్దనుకున్నారు జగిత్యాల వాళ్ళు, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. ఆయన అనుభవాన్ని నిజంగా నీకు వాడుకోవాలని కోరుకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తర్వాత ముందు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అన్న చేయాల్సింది కదా, చేసిండా? అది కాదు ఇది కాదు, కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి. రాహుల్ గాంధీకే వాయనాడుకి వెళ్తానో లేదో అని డౌట్ ఉంటే ఈయన పోయి కేంద్రం ఏదో అయింది, దాంట్లో కేంద్రంలో జీవన్ రెడ్డి మంత్రి అయిందంట. జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మకూర్రి. ఏమైనా అవకాశం ఉంటే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఏమని తీసుకో, మంచిగా ఉంటుంది. ఇంత ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, దాన్ని కాపాడుకోమని చెప్పి వారికి కూడా తెలియజేస్తూ